దానిలో నుండి తోలివేయును. చాలు. బాలుని యొక్క హృదయములో మూఢత్వం అంటే మూర్ఖత్వము, చెడుతనము కదా, కఠినత్వము, లేకుంటే పాపము, అవిధేయత, ఇంకేమైనా చెప్పుకోవచ్చు. మూఢత్వం, వీడు పెద్ద మూర్ఖుడు అంటుంటారే కదా, ఎవడి మాట వినడు అంటే లోబడడు, తగ్గించుకోడు కదా, మూర్ఖత్వం. ఈ మూఢత్వము అనేది ఎలాగుందట? స్వాభావికంగా ఉందంటే స్వభావంలోనే ఉంది. బాల్యము నుండే బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది. అది స్వభావ సిద్ధం. మూఢత్వము అనేది, మూర్ఖత్వము అనేది, బుద్ధిహీనత అనేది, అవిధేయత అనేటువంటిది ఇది స్వభావంలోనే ఉంది. కాబట్టి ఈ మూఢత్వాన్ని తీసివేయాలి అంటే ఏం చేయాలట? శిక్షాదండము, దానిలో నుండి తోలివేయను కదా. శిక్షాదండము అంటే గద్దింపు, క్రమశిక్షణ కదా, హెచ్చరిక అని అర్థం. ఈ గద్దింపు, ఈ సరిచేయడం, ఈ హెచ్చరించడం అనేటువంటిది ఏం చేస్తుంది? దానిలో నుండి తోలివేయను. దేంట్లో నుంచి తోలివేస్తుంది? దానిని అంటే అర్థం ఏంటి? దానిని అంటే మూఢత్వం. దానిలో నుండి అంటే ఆ మూఢత్వాన్ని దానిలో నుండి అంటే దేంట్లో నుంచి? హృదయంలో నుండి కదా. స్వాభావికంగా పుట్టిన ఆ హృదయంలో నుండి ఆ మూఢత్వాన్ని తోలివేస్తుంది. తోలివేయడం అంటే తీసివేయడం, బయటకు నెట్టివేయడం, పారవేయడం అని అర్థం. హృదయంలో నుండి మూఢత్వాన్ని బయటికి త్రోసివేసేదేంటి? శిక్షాదండము కదా, అంటే గద్దింపు. చూడండి, మన జీవితంలో, మన హృదయంలో స్వభావ సిద్ధంగా ఈ మూఢత్వం ఉంది, మూర్ఖత్వం ఉంది. ఇది మనం ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకో అక్కర్లేదు కదా. ఆది మానవుడైన ఆదాము దగ్గర నుంచి ఇది స్వభావ సిద్ధంగా వస్తూనే ఉంది. ఏమిటి అంటే అవిధేయత అనే మూఢత్వం. దేవుడు ఏదైతే చేయమని చెప్తాడో దానిని చేయకుండా ఉండడమే పాపం కదా, అవిధేయత. ఒక్క మనుషుని ద్వారా లోకములోనికి పాపము ప్రవేశించింది. ఇది స్వభావ సిద్ధం. కాబట్టి ఈ మూఢత్వము అనే స్వభావం, పాపము అనే స్వభావం, అవిధేయత అనే స్వభావం మనలో ఉంది. ఇది ఎట్లా ఉందంటే స్వభావంలోనే ఉంది. దాని స్వభావము అంతే. మరి ఈ మూఢత్వమును సరిచేయాలి అంటే, ఈ మూఢత్వంలో నుంచి తప్పించాలంటే, మూఢత్వాన్ని మాన్పించాలంటే ఒకే ఒక్కటి సాధన, అదే శిక్షాదండం అంటే గద్దింపు, మందలింపు. దేవుడు ఎందుకు మనల్ని గద్దిస్తాడు? ప్రేమిస్తున్నాడు కదా. ఎందుకు మనల్ని గద్దిస్తాడంటే, ఇదిగో ఈ మూఢత్వాన్ని బట్టి మానవుడు ఏమైపోతున్నాడు? ఇది స్వభావంలోనే ఉంది. అందుకనే మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మీరు నవీన స్వభావాన్ని ధరించుకున్నారు అని అంటాడు. కాబట్టి ప్రాచీన స్వభావం ఇది మూఢత్వంతో ఉంది. దీన్ని తోలివేసి నవీన స్వభావాన్ని మనలో ధరించుకోవడానికి మనకు శిక్షాదండన. దేవుడు మనల్ని గద్దిస్తాడు. అపోస్తుడైన పౌలు అద్భుతమైనటువంటి స్వార్థికుడు, సేవకుడు కదా. ఆయన గారు అంటాడు ఏమనంటే, మేలైనది నేను చేయాలని అనుకుంటున్నాను, కానీ దానిని చేయలేకపోతున్నాను. మంచే చేద్దామనుకున్నా కానీ చేయలేకపోతున్నా. నేను చేయాలనుకుంటున్న మేలేమో చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకుంటున్నటువంటి కీడేమో చేస్తున్నాను. అరే, నేను చేయాలనుకుందేమో చేయలేకపోతున్నా, వద్దనుకున్నదేమో చేస్తున్నా. ఏమిటి అంటే ఇది నాలో నివసిస్తున్నా, నా స్వభావంలో నివసిస్తున్నా పాపమే దీనికి కారణం. ఈ స్వభావమే నేను చెయ్యకూడని దాన్ని చేసేటట్లు చేస్తుంది, చేయవలసిన దానిని చేయనీయకుండా చేస్తుంది కదా. ఇది ఆదాము మొట్టమొదటి మానవుడైన ఆదాము దగ్గర నుంచి ఉంది. ఇదిగో ఇది తినవద్దు అని చెప్తే అది తినేటట్లు చేసి,
ఈ తోట చెట్లలో ఉన్న ఫలాలు ఏదైనా నీవు తినవచ్చు నిరభ్యంతరంగా, దీనిని మాత్రం తినవద్దు అంటే ఆయన చెప్పిన మాటను ధిక్కరించేటట్లుగా చేసింది. ఈ స్వభావం అట్లయితే దానిని తీసివేయాలి అంటే, ఆ మూఢత్వాన్ని, అవిధేయతను తీసివేయడానికి శిక్షా దండము. ఒకవేళ అది అలాగే ఉండిపోయింది అనుకోండి, మూఢత్వం మనలో అలాగే ఉండిపోతే, పాప స్వభావం అలాగే మనలో ఉండిపోతే ఏం జరుగుతుంది? పాపము వలన వచ్చు జీతం మరణం. అవిధేయతను బట్టి ఆదాము అవ్వలు ఏం తెచ్చుకున్నారు? ఏదేను తోటలోంచి గెంటి వేయబడ్డారు, మరణాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు కదా. అవిధేయతను బట్టి మరణం వారికి సంక్రమించింది. అవిధేయతను బట్టి ఏదోను వనములో నుండి తోలివేయబడ్డారు. అవిధేయతను బట్టి వారు కష్టపడి పని చేయాల్సి వచ్చింది కదా. అంతకుముందు తోటలోని ఫలాలు ఆకలైనప్పుడు ఫలాలు తుంచుకొని తినేవాళ్ళు, సేద్యం అక్కరలేదు, కష్టపడాల్సిన పని లేదు. కానీ పాపాన్ని బట్టి ఏమొచ్చింది? కష్టం వచ్చింది. పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి ఏమొచ్చింది? చెమట కార్చాల్సి వచ్చింది. పాపాన్ని బట్టి ఏం జరిగింది? నేల శపితమై పోయింది. అదే పాపాన్ని బట్టి దేవుడు అమ్మన్నాడు, నీవు మట్టిలో నుండి తీయబడితేవి కాబట్టి నీవు తిరిగి మట్టికి చేరిపోతావు. ఇన్ని సమస్యలు, లేకపోతే ఇన్ని శిక్షలు, కాకపోతే ఇలాంటి పరిస్థితులు మానవునికి తన పాప స్వభావాన్ని బట్టి ఉంటే మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు కదా? నాశనమునకు వెళ్ళిపోతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆ నాశనకరమైన పరిస్థితులకు వెళ్ళిపోకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు ప్రేమతోనా కోపంతోనా? చెప్పండి. మనము నశించిపోకూడదనే ప్రేమ చేతనే, మన పట్ల ఆయనకున్న ప్రేమను బట్టే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కదా. ప్రేమించేవాడు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఆయన గద్దించకపోతే మన గతి ఏమవును? ఆయన మనల్ని శిక్షించకపోతే మన పరిస్థితి ఏమవును కదా. ఆయన మనల్ని శిక్షణ చేయకపోతే, క్రమశిక్షణ చేయకపోతే ఏమవుతాం తెలుసా? నిత్య శిక్షకు వెళ్ళిపోతాం కదా. నిత్య శిక్షకు వెళ్ళిపోతాం. అందుకొరకే నిత్య శిక్షకు వెళ్ళకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు, శిక్షణ చేస్తూ. ఇటువైపు తక్కువ బలగం ఉంటే, సామర్థ్యం ఉంటే, ఒక్కడే ఉంటే, తప్పు ఉంటే, అటువైపు మెజారిటీ ఎక్కువ ఉంటే తెలివిగా కొంతమంది ఒక పని చేస్తారు. ఏం తెలుసా? ఈ తక్కువ మెజారిటీ ఉన్నవాళ్ళు వీళ్ళలోనే ఒకడు వీడినే ఏం చేస్తాడు? లాగి ఒకటి బీగుతాడు కదా. ఎవరా? నువ్వు చేసిన తప్పు, మళ్ళీ పైగా నువ్వు చేయడమే తప్పు అని వీడిని ఒకటి బీగుతాడు. వీడినే గద్దిస్తాడు. ఎందుకు? వీడు అనుకుంటాడు, నా పక్క నుండి నా పక్కన మాట్లాడకుండా, నా తరఫున మాట్లాడకుండా నన్నే కొడతావా, నన్నే అంటావా అని తిరగబడ్డాడు అనుకో, నీ సావు వాళ్ళందరూ కలిసి నిన్ను. ఎందుకో తెలుసా? వీడి మీద కోపంతో కాదు, వీడిని సేవ్ చేయటానికి కదా. ప్రేమతో, ఒరే నువ్వు గనక ఎచ్చిపోయావు అనుకో, వాళ్ళందరూ ఏకమైతే నీ ఒళ్ళు పచ్చడి అవుతుంది. వాళ్ళందరూ కలిసి నీ ఒళ్ళు పచ్చడి చేయకుండా ఉండడానికి నేను నిన్ను మందలించాల్సి వచ్చింది. అర్థమైంది కదా? ఇది దేన్ని బట్టి చెప్పండి? మనతో ఉన్నవాడు మన పక్షాన ఉన్నాడు, మనల్ని ఎందుకు కొట్టాడు, మనల్ని ఎందుకు గద్దించాడు అంటే వారందరూ కలిసి ఒళ్ళు పచ్చడి చేయకుండా. అదేనా? శిక్ష నుండి తప్పించడానికే. ప్రేమతోనే, కోపంతో కాదు, పగతో కాదు, అసూయతో కాదు. దేవుడు ఎందుకు మనల్ని గద్దిస్తాడు అంటే మన మీద ప్రేమతోనే కదా. మన మీద అది మనకు అర్థం కాలేదనుకో, మనం ఆయన మీద కోపడతాం, మనం ఆయన విసుక్కుంటాం. అందుకే ఆయన గద్దింపును విసుకవద్దు. ఆయనను క్రమశిక్షణ చేస్తుంటే నీవు తృణీకరించొద్దు. నీవు తెలివిగా ఆలోచించు. ఈ పరిస్థితుల్లో తప్పించబడడం కోసమే నీవు గద్దించబడ్డావు కదా. దాటిపోతున్నాను. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు ఆయన? ఆయన మనల్ని గద్దిస్తున్నాడు అంటే ఏం చేస్తున్నట్లు? ప్రేమిస్తున్నాడు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఎక్కువ వివరాల లోపలికి వెళ్ళడం లేదు. మనమైనా, మన కుటుంబాల్లోనైనా, మన పిల్లల విషయమైనా మనం చేయాల్సింది అదే.
మన పిల్లలను మనం ప్రేమిస్తుంటే వాళ్ళను మనం తప్పకుండా గద్దించాలి. ఎందుకు? స్వభావంలో ఏముంది? మూఢత్వం ఉంది కదా. నేను మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను, పిల్లల దగ్గర పిల్లలు ఆడుకుంటూ వివాదాలు సృష్టించుకుంటారు కదా. వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటారు బాగానే, ఒక అరగంట గంట బాగా ఆడతారు. తర్వాత ఇంకా ఖచ్చితంగా ఏ పిల్లల మధ్య అయినా వివాదం తలెత్తుతుంది. అది ఏ ఆట అయినా కావచ్చు. చివరికి అన్నదమ్ముల మధ్య అయినా సరే, ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటున్నా సరే వాళ్ళ మధ్య కూడా వస్తుంది ఖచ్చితంగా. అలాంటప్పుడు ఆ వివాదం కాస్త పెద్దల దగ్గరకు వస్తుంది కదా. ఏం చేయాలో తెలిసిన, వివాదం సద్దనగాలంటే, సమస్య సద్దుమనగాలంటే ఏం చేయాలి సార్? మన పిల్లోనే గద్దించాలి, మన పిల్లనే గద్దించాలి. నువ్వేదో అనుంటావు, నువ్వేదో చేసి ఉంటావు, అందుకే నిన్ను వాడు అని ఉంటాడు, లేకపోతే ఎందుకంటాడు అని మనం అనగలిగితే, వాడిని గద్దించగలిగితే వివాదాలు మన దగ్గరికి రావు. అంతేగాని కొంతమంది నోరేసుకొని పడుతుంటారు, మా పిల్లోడే మంచోడు, మీ అబ్బాయి ఏదో అన్నాడు అని. అటు వాళ్ళు ఏమో తక్కువ, వాళ్ళు అంటారు మా వాడు ఎందుకంటాడు, మీ వాడే అన్నాడు కదా. కానీ అదే సమయంలో మన పిల్లోని ఏమరా నువ్వేమనకపోతే ఎందుకంటాడు రా నేను అని ఒకటి బీగితే చాలు, ఆడ నిజాలన్నీ చెప్తాడు అప్పుడు కదా. రెండోసారి ఆ వివాదాల జోలికి పోవడం. ప్రేమ గద్దిస్తుంది. వినండి కదా. ఇంకా నేను ఎక్కువైన ఉదాహరణలు చెప్పదలుచుకోలేదు, కానీ ప్రభువు మనల్ని గద్దిస్తున్నాడు. అది వాక్యం ద్వారా కావచ్చు కదా, క్రియల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, ఆయన వ్యక్తుల ద్వారా కావచ్చు, పలు సందర్భాల్లో పరిస్థితుల ద్వారా కావచ్చు. మనతో ఆయన మాట్లాడుతూ మనల్ని గద్దిస్తున్నాడు అంటే మనమంటే ఆయనకు ఇష్టం కదా. మనమంటే ఆయనకి ఇష్టం, మనల్ని ప్రేమిస్తున్నాడు సుమా. దీన్ని మనం తృణీకరించొద్దు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు, అందుకే గద్దిస్తున్నాడు కాబట్టి విసుక్కోవద్దు. రైట్, దాటిపోదాం. మొదటి మాట, ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం ఆయనకి ఇష్టమైన వాళ్ళం కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆయన గద్దిస్తున్నాడు. ఒకటి. రెండవ మాట 18వ కీర్తన 19వ చరణం. 18వ కీర్తన 19వ చరణం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. చాలు. ఇక్కడ భక్తుడు చాలా అద్భుతమైన సంగతి చెప్తున్నాడు కదా. నేను ఆయనకు ఇష్టుడను కాబట్టి ఏం చేశాడు? ఆయన నన్ను తప్పించెను అన్నాడు. విశాలమైన స్థలానికి ఆయన నన్ను తీసుకొని వచ్చాడు. విశాలమైన స్థలానికి తీసుకొని వచ్చాడంటే ఎక్కడున్నాడు? విశాలతలోనికి వచ్చాడంటే అంతకుముందు ఎక్కడున్నట్లు? ఇరుకులో ఉండగా కదా. ఇరుకులో ఉన్నాను. ఇరుకులో ఉంటే నన్ను విశాలతలోనికి తెచ్చాడు. ఇరుకు అంటే సమస్య కదా, శోధన, బలహీనత, ఇంకేమైనా కదా, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, సమాజంలో సమస్యలు, ఇంకా రకరకాలైన ఇవన్నీ ఇరుకు అనేది మనకు సమస్యను, బాధను గుర్తు చేస్తుంది. నేను ఇరుకులో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, వ్యాధిలో ఉన్నాను, బాధలో ఉన్నాను. ఆయన నన్ను ఎక్కడికి తెచ్చాడు? విశాలతలోకి తెచ్చాడు. అంటే విశాలత అనేది ఏం చూపిస్తుంది? పరిష్కారం మార్గాన్ని. సమస్యలో నుంచి నన్ను ఆయన తప్పించాడు, విశాలతలోకి తెచ్చాడు. ఇబ్బందులో నుంచి నన్ను విడిపించాడు, విముక్తి చేశాడు. వ్యాధిలో ఉన్న నన్ను స్వస్థపరిచాడు. ఇరుకులో నుండి విశాలతలోనికి నన్ను తీసుకొని వచ్చాడు. ఎందుకు అనంటే నేను ఆయనకు ఇష్టడను. ప్రమాదంలో నేను చిక్కును, నన్ను తప్పించాడు ఆయన. ఎందుకు? ఇష్టడను. వినండి, మనము దేవునికి ఇష్టమైన వారం గనక, ఆయన మనం ప్రేమిస్తున్నాడు గనక మనల్ని ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు కదా, తప్పిస్తాడు. ఒకసారి ఆలోచించండి, ఎన్ని సందర్భాలు, ఎన్నిసార్లు దేవుడు మనలను ప్రమాదాల నుండి తప్పించాడు, అపాయాల నుంచి తప్పించాడు, అనారోగ్యాల నుంచి విడిపించాడు. ఆయన ఇదిగో చీకటి సంబంధమైన ప్రభావాల నుంచి విడిపించాడు, శత్రు భయం నుంచి విడిపించాడు కదా, ఆర్థిక సమస్యల నుంచి ఆయన మనల్ని విడిపించాడు.
ఇదిగో మన జీవనోపాధి విషయంలో ఎన్నిసార్లు ఆయన మన పట్ల కృప చూపించాడు కదా. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక కదా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. మనకున్న బలమో ధనమో కాదు సుమా, మన ధనాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి కాదు. దేవుడు మనల్ని తప్పించింది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రేమించుచున్నాడు గనుక దావీదు కూడా అంటాడు కదా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ప్రేమించే వారిని ఆయన తప్పిస్తాడు, ప్రేమించే వారిని ఆయన రక్షిస్తాడు, విడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ఆయన తప్పించాడు కదా. ఒకసారి మననం చేసుకోండి. దేవుడు తప్పించిన సందర్భాలు గుర్తుకొస్తాయి, దేవుడు మనల్ని విడిపించిన సందర్భాలు గుర్తుకొస్తాయి, ఆ ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించిన సందర్భాలు గుర్తుకొస్తాయి. ఎవరు లేక ఒంటరిగా ఉన్నప్పుడు, ఇదిగో బాధతో కుమిలిపోతున్నప్పుడు, మనోవేదనతో మనము కుమిలిపోతున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు ఆదరించాడో గుర్తు చేసుకో. నాకెవరు లేరు, నా గురించి ఎవరు పట్టించుకోరు, నా పరిస్థితి ఇంతే, నా గతి ఇంతే, నేను ఇంతే కదా అని అనుకుంటున్న సందర్భాలు దేవుడు ఎన్నిసార్లు తన వాక్కును పంపి మనల్ని ఆదరించాడో, అద్భుత రీతిగా ఆయన ఆదరణ మనకు చూపించాడు. వ్యాధి బలహీన సమయాలలో ఆయన మనల్ని స్వస్థపరిచాడు చాలాసార్లు కదా. హాస్పిటల్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మన వాళ్ళు ఎవరు లేనప్పుడు అక్కడ ఎవరో ఒకరిని పంపి మనల్ని ఆదరించిన సందర్భాలు లేవా? ధైర్యపరిచిన సందర్భాలు లేవా? ఇది ఎవరు చేశారు కదా. భయభ్రీతులలో ఉన్నప్పుడు, భయభ్రాంతుల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరించాడు. ఎవరినో పంపాడు, మనకు ఎరుగని వాళ్ళు, మనకు తెలియని వాళ్ళను పంపాడు ఆయన. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మన అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని తప్పిస్తున్నాడు. మరణం నుంచి ఎన్నిసార్లు తప్పించలేదు ఆయన? త్రుటిలో ఒక్క క్షణములో చనిపోతామనుకున్న సందర్భాల్లో ఎన్నిసార్లు ఆయన మనల్ని బ్రతికించలేదు కదా. బ్రతికించబడిన సందర్భాలు. ఇది ఎవరి వలన జరిగింది? నేను తెలివిగా చాకచక్యంగా తప్పించుకోవడం బట్టి అనుకుంటే పొరపాటే. ఆ సమయంలో దేవుడే మనలను తప్పించాడు. కారణం ఏంటి అంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కదా. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మనలను తప్పిస్తున్నాడు. తప్పిస్తూనే ఉన్నాడు. ఇది ఒకసారి జరిగింది కాదు, సారికి ప్రతిరోజు దినము ఆయన మనల్ని తప్పిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. సమస్యలు ఎప్పుడు ఉంటాయి చెప్పండి? ఎప్పుడు ఉండేవి కదా. కానీ మనం మట్టిలో కలిసేంత వరకు ఉంటాయి. బాధలు ఎంతకాలం ఉంటాయి? మనం శరీరంలో ఉన్నంత కాలం ఈ శరీరానికి బాధ, వ్యాధి, సమస్య, శోధన వస్తుంది. మరి అయితే దేవుని కాపుదల ఎంతకాలం ఉంటుంది చెప్పండి? మనం ఉన్నంత కాలం. అనుదినం ఆయన కృప మనల్ని ఆవరించి ఉంటుంది. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. తప్పిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. దేవుడు రక్షించకపోతే, దేవుడు కాపాడకపోతే, దేవుడు తప్పించకపోతే తప్పించుకోవడం ఎవరి వలన కాదు. ప్రియులరా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. మనం అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా పిల్లలు నన్ను పట్టించుకోవడం లేదు, నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, నా కొడుకు నన్ను పట్టించుకోవడం లేదు, నా భార్య నేనంటే పట్టించుకోవడం లేదు, నేనంటే ఎవరికి లెక్కలేదు. కానీ ఇదిగో దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు కదా. ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అన్నాడు కదా. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని అడిగాడు. యేసు ప్రభు
ఏమన్నాడు చెప్పండి? నాకు ఇష్టమే. నిజంగా ఆ వ్యక్తి ఆ మాట ఎంత దయనీయ స్థితిలో అన్నాడో తెలుసా? కుష్ఠరోగులను ఊళ్ళో ఉండనివ్వరు, ఊరి వెలుపట ఉండాలి. ఒకవేళ వారి మీద ఏదైనా ప్రేమాభిమానాలు ఉంటే దూరంగా వారు తినే ఆహారాన్ని అక్కడ దూరంగా ఉంచి వచ్చేవాళ్ళు. అలాంటి దుర్భరమైన జీవితం. అతను అంటాడు, బహుశా తన ఇంటి వాళ్ళు ఎవరు తనకంటే ఇష్టం లేదు, తన బంధువులు ఎవరు తనని ఇష్టపడలేదు, తన స్నేహితులు తనతో బాగా ఉన్నవాళ్లే తనకు ఆ వ్యాధి వచ్చిందని తనంటే చేదరించుకున్నారు. ఎవ్వరికి ఇష్టం లేదు. ఇంటి వాళ్ళు వెలివేశారు, ఊరిలో నుంచి వెలివేశారు, ఊరి బయట ఉన్నాడు. ప్రభు ఎదురొస్తే ప్రభుని అడుగుతున్నాడు, నీకు ఇష్టమా ప్రభా? నేనంటే నీకు ఇష్టమైతే కదా, ఎవరికి నేను ఇష్టం లేదు, ఒకవేళ నీకేమైనా ఇష్టమా? ప్రభు అన్నాడు, ఎవరు ఇష్టపడకపోతే నువ్వు నాకెందుకు అన్నాడా? నాకు ఇష్టమే నీవు శుద్ధుడవగు అన్నాడు. అవును, ఆయన అందరూ మనల్ని చేదరించుకున్నా, అందరూ మనల్ని వదిలేసినా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయనకు మనమంటే ఇష్టం. ఎంత ఇష్టమో తెలుసా? మనమంటే ఎంత ఇష్టమో తెలుసా? మన కోసం ఆయన ప్రాణం పెట్టే అంత ఇష్టం. లోకంలో అక్కడ కూడా అంటుంటారు కదా, నీకోసం నేను ప్రాణం ఇస్తాను అంటాను. ప్రాణ స్నేహితులు అనబడేవారు, రే నీకోసం నేను ప్రాణం ఇస్తాను రా అనేవాళ్ళు కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసం నా ప్రాణం ఇచ్చేస్తా అన్నటువంటి వాళ్ళు ప్రాణం మీదకి వస్తే ఏం చేశారు తెలుసా? ప్రాణాలు తీసి పారిపోయిన వాళ్ళు లోకంలో. ప్రాణం ఇస్తానన్న వాళ్ళు ప్రాణం తీసి పారిపోతారు ఈ లోకంలో. కానీ ఆయన ఏం చేశాడో తెలిసినా? ప్రాణం పెట్టాడు. ఆయన పారిపోలేదు. మీరెవరో నాకు తెలియదు అనలేదు, ఆయన పారిపోలేదు. నేనే వారిని విడిచిపెట్టండి అని అప్పగించుకున్నాడు. ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణము పెట్టునంతగా ఆయన మనలను ప్రేమించాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం బలహీనులుగా, పాపులుగా కదా, శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడు? మనలను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన చనిపోయాడు. ఎంత గొప్ప ప్రేమ! అందుకే ఆయన మనం ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేస్తున్నాడు చెప్పండి? రెండవది, తప్పిస్తున్నాడు కదా. మనం ఆయన ప్రేమించే పిల్లలం, ఆయన ప్రేమ కుమార్తెలం, ఆయనకి ఇష్టలైన పిల్లలం. మనమంటే ఆయనకి ఇష్టం కాబట్టి మనం తప్పిపోకుండా, మనము పాడైపోకుండా, పతనమైపోకుండా ఆయన మనల్ని గద్దిస్తున్నాడు. మనమంటే ఆయనకి ఇష్టం కాబట్టి మనము ప్రమాదంలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు కదా, ఆయన వేదనలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన తప్పిస్తున్నాడు. వీటన్నిటికంటే విశేషంగా ఆయన పాపము నుండి, నిత్యాగ్ని గుండము నుండి మనలను తప్పించి రక్షించాడు. ప్రతిరోజు అపవాది అగ్ని బాణములను ఆయన తప్పిస్తూ రక్షిస్తున్నాడు. ఆయన మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఆరోగ్యవంతులం కాలేం. ఆయన మనల్ని కాపాడకపోతే మనం ఈరోజు బ్రతికి ఉండలేం. ఇదంతా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మన పట్ల ఆయన చూపిస్తున్నాడు. రైట్, 2 మాటలు చెప్పుకున్నాం. ఒకటి చెప్పండి, ఒకటేంటి? ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేస్తున్నాడు? ఆయన గద్దిస్తున్నాడు. రెండవది, ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు కదా, రక్షిస్తున్నాడు. రైట్, 3వ మాట మనం చూసి ముగిద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం వచనం 32 చూడండి. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది. చాలు. మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమే. చిన్న మంద భయపడకుడి అన్నాడు. భయపడకండి, మీరు భయపడకండి, మీకు రాజ్యము అప్పగించాలని తండ్రికి ఇష్టమైంది అన్నాడు. వినండి,
తండ్రికి ఇష్టమైందట. తండ్రికి ఇష్టమైంది కాబట్టి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? తండ్రికి ఇష్టమైందట, అందుకని ఏం చేశాడు? రాజ్యము అప్పగించాడు కదా. అదే కదా 32వ వచనంలో, రాజ్యము అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమైంది కాబట్టి, ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఏమిచ్చాడు ఆయన? ఏమిచ్చాడు? రాజ్యం ఇచ్చాడు కదా, రాజ్యం ఇచ్చాడు. పై వచనం 31వ వచనం చూడండి. ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చాలు కదా, దానితో కూడా ఇవి మీకు మీరైతే అన్నాడు కదా 31వ వచనంలో, మీరైతే అన్నాడు. అంటే ఆ కింద వచనంలో చిన్న మంద అన్నాడు. ఇదంతా ఎవరిని గురించి చెప్తున్నాడు? ఆయన శిష్యులను గురించి, ఆయన వెంబడించేవాడిని గురించి. ఆ తర్వాత 30వ వచనం చూడండి, పై వచనం, ఈ లోకపు జనులు కదా. 31లో మీరు అన్నాడు కదా, 30వ వచనంలో ఏమన్నాడు? ఈ లోకపు జనులు అంటే వారు. చెప్పండి, ఈ లోకపు జనులు వీటి అన్నిటినీ వెదకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. చాలు. లోకపు జనులు మీరు. వినండి వినండి, ఇక్కడ 2 రకాల ప్రజలను చూపిస్తున్నాడు. ఒకటి లోక ప్రజలు, అన్యజనులు, దేవుని ఎరుగని వాళ్ళు, నమ్మని వాళ్ళు. రెండవది మీరు అంటే ఎరిగిన వారు, నమ్మిన వారు, విశ్వాసులు. లోక ప్రజలు ఏం చేస్తారు? ఆ పై వచనాల్లో మనం చూస్తే 28, 29 వచనాల్లో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఏం చేస్తారట? విచారపడుతూ ఉంటారు. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఎట్లా, రేపేంటి, రేపు పరిస్థితి ఏంటి అని విచారపడుతూ ఉంటారు లోకపు ప్రజలు, అన్యజనులు. దాని గురించే వెతుకుతుంటారు. ఏమి తిందాం, ఏమి ధరించుకుందాం, ఎట్లా, రేపేంటి కదా, ఏం దాచిపెట్టుకుందాం, ఏమి కూడబెట్టుకుందాం, దానికోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇది లోకపు ప్రజలు చేసే పని. అయితే రెండవది మీరైతే కదా, మీరైతే ఏమంటున్నాడు? మీరు ఆయన రాజ్యాన్ని వెదకండి కదా, మీరు ఆయన రాజ్యమును వెదకండి. వారేం చేస్తారు అంటే, లోకములో వాళ్ళు లోక సంబంధమైన వాటిని వెతుకుతారు. ఏమి తిందాము, ఏమి ధరించుకుందాం, ఏం కట్టుకుందాం, ఏం తెచ్చుకుందాం కదా, ఏం సంపాదించుకుందాం, దీన్ని వెతుకుతారు. కానీ మీరైతే రాజ్యాన్ని వెదకండి అన్నాడు కదా. అంతవరకు బాగుంది. వాళ్ళేమో అవి ఎదుగుతారు, మీరేమో ఇవి ఎదుగుతారు. తర్వాత మాట చూడండి, 31వ వచనం లేక 30వ వచనం మధ్య భాగం. వీటన్నిటిని వెతుకుతారు, ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలియను. చాలు. వాళ్ళు వెతుకుతున్నారు కావాలని, మీకు కూడా కావాలని ఆయనకు తెలుసు కదా. ఎందుకంటే లోకంలో ఉన్నాం కదా, మనకు తిండి కావాలి కదా, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి ఇల్లు, వసతులు కావాలి కదా. ఇవి కావాలని తండ్రికి తెలుసు. వాళ్ళు వాటిని వెతుకుతున్నారు. మీరు రాజ్యం వెదకండి, వాళ్ళు వెతుకుతున్నవి మీకు కావాలని తండ్రికి తెలుసు కాబట్టి మీరు వాటిని గురించి అడగకపోయినా ఏం చేస్తాడు? మీరు రాజ్యమును వెతికితే చాలు, రాజ్యముతో పాటు 31వ వచనం, మీరైతే రాజ్యమును వెదకండి, దానితో కూడా కంప్లీట్ చేయండి, ఇవి మీకు అనుగ్రహింపబడును. దానితో కూడా అంటే దేనితో కూడా? దానితో కూడా అంటే ఏది? హలో, దానితో కూడా అంటే దేని గురించి చెప్తున్నాడు? రాజ్యమును గూర్చి కదా. మీరు రాజ్యాన్ని వెదకండి అన్నాడు. రాజ్యంతో పాటు దానితో పాటు ఇవి మీకు అనుగ్రహింపబడును. ఇవి అంటే లోకస్తులు వెతుకుతున్నారే, ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందామని వాటిని గురించి విచారపడుతున్నారు చూసావా? అవి మీకు కావాలని తండ్రికి తెలుసు. కానీ మీరు రాజ్యమును వెదకండి. రాజ్యమును కనుక మీరు వెతికితే రాజ్యంతో పాటు ఇవి కూడా మీకు అది. వినండి,
మనం ఆయనకి ఇష్టలము కాబట్టి మనం ఆయనకి ఇష్టలం కాబట్టి ఏమిస్తాడు ఆయన మనకు? ఒకటి రాజ్యం ఇస్తాడు. రాజ్యంతో పాటు ఈ లోకంలో కావలసినవన్నీ మనకు కావాలనని ఆయనకు తెలుసు. లోకంలో వాళ్ళు కూడా వాటిని సంపాదించుకుంటారు, లోకములో వాళ్ళు కూడా వాటిని కలిగి ఉన్నారు. మరి లోకానికి మనకు తేడా ఏంటో తెలుసా? ప్రేమించబడే వారికి, ప్రేమించేవారికి, అతిగా ప్రేమించేవారికి తేడా ఏంటో తెలుసా? మన ఇంట్లో 2 పిల్లలుంటే ఇద్దరిని ఒకే రీతిగా ప్రేమించే కుటుంబాలు ఒకవేళ 100కు 80% ఉంటాయేమో కదా. 100కు 100% ఉండకపోవచ్చు. ఒక 80% వేసుకుందాం. అంటే ఇద్దరిని ఒకేలాగా ప్రేమించడం కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. ఎట్లా అంటే మనము పిల్లలిద్దరిని ప్రేమిస్తాం కాబట్టి ఇద్దరికి సమానంగా ఇస్తాం మనం తెచ్చినవి. కొన్నిసార్లు అతిగా ప్రేమించడం అంటే కదా గారాభం, ఎక్కువ ప్రేమ ఉంటుంది. వారిద్దరు ఒక చోట ఉన్నప్పుడు ఇద్దరికి సమానంగా ఇస్తాం. అతిగా ప్రేమించే వాళ్ళకు చాటుగా మరొకటి ఎక్స్ట్రా ఇస్తాం. గుర్తొస్తుందా అట్లా ఇచ్చిన సందర్భాలు? రే గుట్టుగా ఇచ్చి గుట్టుక్కునే మింగేయరా అని చెప్పిన సందర్భాలు లేవా? అన్నయ్య చూడకుండా తినేసేయరా కదా, తమ్ముడికి తెలియకుండా తినేయరా, మళ్ళీ వాడు చూస్తే ఏడుస్తాడు, జస్ట్ వరక. ఇలాంటి సందర్భాలు లేవా? కారణం ఏంటి? ఏదో కొంచెం కదా అతిగారాభం, ప్రేమ. దేవుడు లోకముని ఎంతో లోకం అంటే మనుషులు అందరినీ ఆయన ప్రేమించాడు. దేవుడు లోకములో ఉన్న వారందరినీ ప్రేమించాడు, మనుషులందరినీ ప్రేమించాడు ఆయన. అందుకే వారికి జీవమును, ఆహారాన్ని కదా, వర్షాన్ని, ఋతువులను దయచేస్తున్నాడు. అపోస్తుల కార్యంలో అక్కడ పౌలు అంటాడు కదా, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు? ఇది ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఆది నుండి కూడా మీకు జీవమును, ఆహారాన్ని దయచేస్తున్నాడు కదా. ఆయన గురించి మీకు చెప్తున్నాము. అంటే నమ్మిన వారికైనా నమ్మని వారికైనా లోకములో ఉన్న వారందరికీ ఆయన ప్రేమిస్తున్నాడు, వారికి ఆహారం ఇస్తున్నాడు, జీవం ఇస్తున్నాడు, కావలసినవన్నిటిని ఆయన కదా. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఫుడ్ తింటలేదా? మనకంటే బాగానే తింటారు వాళ్ళు కదా. వాళ్ళకేమి లేవా? పైసలు లేవా? ఆస్తులు లేవా? మనకంటే ఎక్కువే ఉన్నాయి వాళ్ళకు కదా. దేవుడేమి వారికి తక్కువ చేయలేదు, ఆయన వారికి కూడా ఇచ్చాడు. ఎందుకు? లోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. అయితే మనల్ని కాస్త అతిగా, చెప్పండి, అతిగా ప్రేమిస్తున్నాడు అంతే. లోకములో ఉన్న వాళ్ళందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు, అందుకే అన్నీ ఇస్తున్నాడు ఆయన. కానీ ఆయన మనల్ని కొంచెం ఎగస్ట్రాగా ప్రేమిస్తున్నాడు అంతే. అంటే ఇలా చెప్పుకోవచ్చు, మనం ఆయనకు ఇష్టమైన వాళ్ళం, ముద్దు బిడ్డలం, ఇంకా చెప్పండి సుకుమారులము, గారాల పట్టీలం మనం కదా. గారాల పట్టీలం అండి మనకు, అందుకే ఒకటి ఎక్స్ట్రా. లోకమంతటిని ప్రేమించిన దేవుడు వారికి జీవమును, ఆహారాన్ని, వర్షాన్ని, ఎండను అన్నిటిని ఇస్తున్నాడు. వాటితో పాటు మనకి ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు? ఆయన రాజ్యం ఇస్తున్నాడు. లోకములో ఉన్న వారికి జీవం ఇస్తున్నాడు బ్రతకడానికి. కానీ మనకేమిస్తున్నాడు తెలుసా? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ఎక్స్ట్రా. ఈ లోకపు జీవితమే కాదు, మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఎందుకు? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కదా. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకములో కావలసినవి మాత్రమే కాదు, మనకు పరలోకాన్ని కూడా ఇచ్చాడు. ఆయన రాజ్యమును ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం కదా, ఎంత గొప్ప భాగ్యం, ఎంత ఉన్నతమైన స్థితిని మనకి ఇచ్చాడో చూడండి. అందుకే ఈ మాట ఇలా జ్ఞాపకం చేస్తాం. ఈ లోకము మట్టుకే కాదు, రాబోయే జీవం కదా, రాబోయే జీవమునకు కూడా ఈ దైవభక్తి అనేది మనకు సరిపోయినది అని చూడండి. తిమోతికి రాస్తూ, తిమోతియేనా, నాలుగో అధ్యాయం, 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని
దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. చాలు. ఇప్పటి జీవము అంటే ఈ లోకములో జీవించడానికి కావలసినవి, రాబోయే జీవము అంటే ఈ లోకం విడిచిన తర్వాత మరణము తర్వాత ఉండే జీవాన్ని గురించి మాట్లాడుతున్నాం. చెప్పండి, ఇప్పుడు ఆయన నమ్మిన మనం, ఆయన చేత ప్రేమించబడే మనకు, ఆయన ప్రేమ పుత్రులకు కదా, మన సుకుమారులం సుకుమార్తెలం చెప్పుకోవడానికి భలే ముచ్చటగా ఉంది కదా. మనమంటే ఆయనకు గారాభం, ఎంత ఇష్టమో అంటే మన కోసం ఈ లోకపు జీవం మాత్రమే కాదు, రాబోయే జీవాన్ని కూడా ఆయన మనకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? మనమంటే ఆయనకు ఇష్టలం కదా, మనమంటే ఆయనకి ఇష్టలం. మనము ఆయనకి ఇష్టలం కాబట్టి మనకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటుగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇలాగ చెప్పాలి, మొదట ఏమి ఇచ్చాడు ఆయనకు చెప్పండి మనకు? మొదట మనకు ఆయన ఏమి ఇచ్చాడు? రాజ్యం ఇచ్చాడు. ఆ తర్వాత కావలసిన వాటిని ఇచ్చాడు. అదే కదా 31వ వచనం, దానితో కూడా అన్నాడు కదా. దానితో కూడా అంటే ఫస్ట్ ఏమి ఇచ్చినట్లు? ఫస్ట్ మనకు ఆయన రాజ్యం ఇచ్చాడు, దాంతోపాటు ఇవన్నీ ఇచ్చాడు. కానీ లోకములో వాళ్ళకు రాజ్యము లేదు, పరలోకం లేదు కదా, వారికి పాతాళమే గతి. కానీ ఈ లోకంలో అన్నీ ఇచ్చాడు ఆయన. కాబట్టి మనం వెదకాల్సింది ఏంటి? మనల్ని ఏది వెతకమన్నాడు ఆయన? రాజ్యాన్ని వెతకండి. అది గనక దొరికితే ఈ లోకంలో ఆటోమేటిక్గా దొరికినట్టే కదా. ఎక్కడ స్విచ్ వేయాలో అదే కదా, స్విచ్ వేయాల్సిన చోట వేస్తే వెలగాల్సిన చోట వెలుగుతుంది అంతే. కాబట్టి రాజ్యమును వెతికితే రాజ్యంతో పాటు ఇవన్నీ. సొలొమోను నీకేం కావాలో కోరుకో కదా, నీకేమి ఇమ్మంటావు అని అడిగితే సొలొమోను ఏం అడిగాడు? నాకు జ్ఞానము వివేకము దయచేయ అన్నాడు. వివేకమే అడిగాడు. వివేకం అడిగితే ఆ వివేకంతో పాటు ఏమిచ్చాడు? ఐశ్వర్యమును ఘనతను ఇచ్చాడు కదా. అదే సొలొమోను నాకు ఐశ్వర్యాన్ని ఘనతను ప్రతిష్టలు ఇవ్వంటే వివేకం లేకపోను కదా, జ్ఞానం లేకపోయేది. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? సామెతల్లో ఉంది కదా, జ్ఞానము లేని స్త్రీ, వివేకము లేని స్త్రీ ఎలాంటిదని చెప్పాడు? పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మె వంటిది అన్నాడు. జ్ఞానం లేకపోతే ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా చెప్పండి, లేకపోతే ఎంత రాజ్యం ఉన్నా, ఎంత ఉన్నత స్థితి ఉన్నా ఏమవుతుంది? అదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అందుకే జ్ఞానము అడిగితే జ్ఞానంతో పాటు ఇవన్నీ ఇస్తాడు. కాబట్టి మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అని మనకు అర్థమైతే మనలో నుండి ఏం రావాలి తెలుసా? కృతజ్ఞత పెళ్ళి ఉబకాలి కదా. తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మన కోసం ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ఏవేమి సిద్ధపరిచాడో. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే మనల్ని గద్దిస్తున్నాడు, ప్రేమతో గద్దిస్తున్నాడు, మందలిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. కాబట్టి మనం సరిచేయబడాలి. ఒకవేళ ఎందుకంటే మనము శిక్షాదండన ఎందుకు మనకంటే ఆ మూఢత్వంలో నుండి తోలివేయబడ్డానికి. ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనకు ఏం చేస్తున్నాడు? మనల్ని విడిపిస్తున్నాడు కదా, లేకుంటే తప్పిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, మనకు అనేక విధాలైన మేలులు చేస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు కనుకే పరలోకం ఇచ్చాడు, వాటితో పాటు పరలోక జీవంతో పాటు ఈ లోకంలో జీవించవలసిన జీవానికి కూడా కావాల్సినవి ఇచ్చాడు. ఈ లోకంలో జీవించడానికి కావలసిన వాటిని మనకు అనుగ్రహించాడు, మనకు జీవనోపాధిని ఇచ్చాడు కదా. ఈ జీవానికి కావలసిన వాటిని ఇచ్చాడు. అంతేకాదు పరలోకపు జీవానికి కావలసిన వాటిని కూడా ఆయన మనకు దయచేశాడు. ఇదంతా ఎందుకొరకు చేశాడంటే ఆయన మనలను మన పిల్లలను మనం ప్రేమిస్తాము కనుక మనం వాళ్ళకు ఏం చేస్తాం? అన్నిటినీ సమకూర్చి పెడతాం. మన పిల్లలకు మనం సమకూర్చి పెడతాం. అవును, తండ్రి తన కుమారుడుకు
సమకూర్చి పెట్టాలి అనే వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాగే మన ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన పిల్లలమైన మనకు ఈ లోకంలో అన్నీ సమకూర్చాడు. అంతేకాదు రాబోయే లోకంలో కూడా కావలసిన వాటిని మనకు సమకూర్చాడు. అందుకని నేను మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నా, స్థలాన్ని సిద్ధపరుస్తాను, నివాసం ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. మనకు పరలోకాన్ని కూడా సిద్ధం చేశాడు. ఎఫెసీ 2:7 చెప్పినట్లుగా పరలోకంలో ఆయన కుడి పార్శ్వమున ఆయన ప్రక్కన మనలను కూర్చుండబెట్టాడు. ఇంత గొప్ప భాగ్యం, ఇలాంటి ధన్యతలను ప్రభు మనకిచ్చాడు. కాబట్టి మనము నిండు మనసుతో కృతజ్ఞులమై ఆయనను సేవించేవారిగా ఉందాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.